హలో ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇది నా సెకండ్ యూట్యూబ్ ఛానల్. సో చాలా డేస్ ముందు నేను ఒక స్టోరీ పెట్టినా అనమాట, విజన్ బోర్డ్ చేయాలా, ఏమనుకుంటున్నారు, షుడ్ ఐ గైడ్ ఇట్ ఆర్ నాట్ అని. చాలామంది ఎస్ అన్నారు, మీ వాళ్ళు 90% దాకా. సో ఎట్లాగో ఫస్ట్ టైం నేను విజన్ బోర్డ్ చేస్తున్నాను అనమాట. సో ఐ థాట్ టు షూట్ దిస్ వీడియో. అంటే లైక్ నాలాగా తెలియని వాళ్ళు ఉంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ అన్నట్టు అనిపించింది. అండ్ అసలు నార్మల్గా విజన్ బోర్డ్ అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, దాని పర్పస్ ఏంటి అండ్ ఏం చెయ్యొద్దు అని అన్నీ కొంచెం చూసుకున్నా అనమాట. సో మెయిన్ పాయింట్స్ అన్నీ రాసిన, సో దట్ మీకు ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుద్ది అని. అండ్ అఫ్ కోర్స్ ఇది వర్క్ అయిద్దా లేదా అని చాలా డౌట్స్ ఉండే. సో అంతా వీడియో చూడండి, మీకు అర్థమైపోద్ది. అండ్ నార్మల్గా విజన్ బోర్డ్ లైక్ ఎందుకు చేస్తారంటే లైక్ మోటివ్ ఏంటి అంటే ఫస్ట్ ఒక క్లారిటీ ఉండడానికి, అసలు మనం ఈ ఇయర్లో ఏం చేయాలనుకుంటున్నామని. అండ్ అఫ్ కోర్స్ దట్స్ ద బెస్ట్ థింగ్. ఎందుకు అంటే మనకు ఒక గోల్ ఉంటేనే దానికి ట్రై చేస్తాం. నార్మల్గా అందరికీ గోల్స్ ఉంటాయి, బట్ నార్మల్గా ఒక 2 months తర్వాత కన్సిస్టెంట్గా ఒక 1 month చేస్తాం, నెక్స్ట్ మంత్ మళ్ళీ మర్చిపోతాం అనమాట. సో ఇలాంటి విజన్ బోర్డ్స్ ఉండడం వల్ల మనకు ఒక క్లారిటీ ఉంటుంది. అంటే అసలు మనం ఈ ఇయర్లో ఏం గోల్స్ అచీవ్ చేయాలనుకుంటున్నాం, పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్నిట్లలో మనం పిక్చర్ ఫార్మెట్లో పెట్టుకోవడం వల్ల మనకు ఒక క్లారిటీ ఉంటుంది. ఆల్సో ఇట్ హెల్ప్స్ ఇన్ పాజిటివ్ మైండ్ సెట్ అండ్ మేనిఫెస్టేషన్ కూడా. మనం ఎన్ని అచీవ్ చేసినాం అండ్ ఇంకా ఎన్ని చేయాలన్నది ఒక డైలీ ట్రాకర్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో మనకు మనం లైక్ స్ట్రాంగ్ అండ్ ప్రూవ్ చేసుకొని కూడా విజన్ బోర్డ్ రియలీ హెల్ప్స్ అస్ అనిపించింది నాకైతే. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక డైలీ రిమైండర్లా ఉంటుంది. అంటే లైక్ మనం డైలీ డిమోటివేట్ అయి ఉంటాం కొన్నిసార్లు. సో ఇట్లాంటి చూసినప్పుడన్నా మనం ఈ ఇయర్ ఎండ్ వరకు ఏం అచీవ్ చేయాలన్నది మనకు కనిపిస్తుంది. సో దానివల్ల దిస్ విజన్ బోర్డ్ రియలీ హెల్ప్స్ అస్. ఇది మెయిన్ పర్పస్ అనమాట విజన్ బోర్డ్కి. ఫోకస్ అంటే లైక్ మీరు కెరీర్లో నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చూసుకోవాలనుకుంటారు, మీ పర్సనల్ గ్రోత్లో ఎక్కడ చూసుకోవాలనుకుంటారు, మీ ఫిట్నెస్ జర్నీ ఎవ్రీథింగ్ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చూసుకోవాలని అనుకుంటున్నారో ఇది ఒక లైక్ ఒక ఫోకస్ థింగ్ లాగా అనమాట. విజన్ బోర్డ్ చేసుకుంటున్నప్పుడు ద థింగ్స్ విచ్ వీ షుడ్ నాట్ కన్సిడర్ అంటే ఏంటి అంటే మనం ఎక్కువ గోల్స్ అనుకుంటాం, ఇది చేయాలి, సడన్గా ఫస్ట్ మంత్లోనే 10 kgs తగ్గాలి, ఫస్ట్ మంత్లోనే నాకు ఇట్లా పొజిషన్ రావాలి, హైక్ రావాలి, ఇవన్నీ అనుకుంటాం. దట్స్ నాట్ ఎ ఫేర్. మీరు నిజంగా జెన్యున్గా మీరు కష్టపడితే వస్తుంది అని అనుకుంటాం కదా, అట్లాంటి గోల్స్ మాత్రమే పెట్టుకోండి. హెవీగా అండ్ క్లమ్సీ వేసుకోకండి. లైక్ ఇట్స్ ఓకే, మనం చిన్నగా స్లోగా ప్రాసెస్ అవ్వడం కూడా బెస్టే. లైక్ ఈ ఇయర్లో ఒక 10 చేసుకుంటాం అనుకుంటే ఇట్స్ ఓకే. ఒకేసారి 25 గోల్స్ అట్లా పెట్టుకుంటే దట్స్ టోటలీ నాట్, అంటే అంత బెనిఫిట్ ఉండదు. మీరు క్లమ్సీ అయిపోయి యూ గెట్ సఫగేటెడ్ విత్ ఆల్ ద థింగ్స్. మీకు కన్ఫ్యూజ్ చేసే థింగ్స్ని కూడా మీరు యాడ్ చేసుకోకండి. అండ్ ఆల్సో నెగిటివ్ థింగ్స్ కూడా మీరు యాడ్ చేసుకోకండి. అండ్ ఆల్సో అన్రియలిస్టిక్ గోల్స్ కూడా మీరు పెట్టుకోకండి. ఇదంతా ఒకటే మీనింగ్ ఉంటుంది. బట్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీ వల్ల ఎంత పాసిబుల్ అయితే అండ్ మీరు వర్క్ చేస్తారా లేదా దానికోసం అన్న థింగ్స్ మాత్రమే మీరు విజన్ బోర్డ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఇట్స్ ఆల్ అబౌట్ విజన్ బోర్డ్. అండ్ ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలని మీకు చూపించబోతున్నాం. నేను ఫస్ట్ టైం ఇది విజన్ బోర్డ్స్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ అయితే ఇలా నాకు కావాల్సిన పిక్చర్స్ అన్ని పింట్రెస్ట్ అండ్ గూగుల్లో నుంచి తీసుకున్నాను అనమాట. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ కూడా యాడ్ చేస్తా, ఎట్లా డౌన్లోడ్ చేయాలి పింట్రెస్ట్ నుంచి, గూగుల్ నుంచి అన్నది. నేను ఇక్కడ కొన్ని ఇమేజెస్ తీసుకున్నాను అనమాట. ఇది నా ఫేస్ తోని ఏఐ యూజ్ చేసి చేసుకున్నా. ఎవరిదో వేరే వాళ్ళ ఫొటోస్ పెట్టే బదులు ఏఐకి నా ఇమేజెస్ ఇచ్చి ఇట్లా జనరేట్ చేయండి అని చెప్పిన అనమాట. అంటే మీ బీయింగ్ ఇన్ జిమ్, ఇన్ సోలో ట్రిప్, డ్రైవింగ్ కార్ అనేసి నా ఫోటో అటాచ్ చేసి పెట్టిన, అన్నీ నీట్గా జనరేట్ చేసింది ఇమేజెస్ అన్నీ. సో అదే యూజ్ చేసిన అనమాట. ఇప్పుడు నా పిక్స్కి మోస్ట్లీ అవే యూజ్ చేసిన. అండ్ ఇంకా నాకు ఏమేమి కావాలి, ఈ ఇయర్లో ఏమేమి అచీవ్ చేయాలనుకుంటున్నా అన్నది కూడా ఇక్కడ నీట్గా మెన్షన్ చేసిన అనమాట. అంటే ఆ ఫొటోస్ అన్నీ కూడా తీసుకున్నా. ఫస్ట్ అయితే పింట్రెస్ట్ యాప్ ఓపెన్ చేయండి. అండ్ అందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొటేషన్స్ ఉంటాయి, పిక్చర్స్ ఉంటాయి మీకు రెఫరెన్స్ కోసం. నార్మల్గా ఇలా పిక్చర్స్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి, డైరెక్ట్గా గ్యాలరీలోకి సేవ్ అయిపోతాయి. అండ్ ఇలా మీకు ఏమేం కావాలి, జిమ్ అని లేకపోతే డైట్ అని అవన్నీ థింగ్స్ మీరు సర్చ్ చేసుకోవచ్చు. దాని రిలవెంట్ పిక్చర్స్ అన్నీ వస్తాయి. మీకు పింట్రెస్ట్ లేకపోతే గూగుల్లో కూడా మీరు సర్చ్ చేసుకోవచ్చు, చాలా వరకు బెటరే వస్తాయి అన్నమాట. ఫొటోస్ అన్నీ ఒక కలేజ్లా చేపించి దాన్ని ఇంకా జిరాక్స్ షాప్స్లో అడిగితే వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తారు. అండ్ ఇది జస్ట్ ఫొటోస్ అనమాట. అండ్ ఇవన్నీ కొటేషన్స్ అనమాట. మనకు ఎప్పుడన్నా కొంచెం డిమోటివేటెడ్గా ఉంటే వీ కెన్ యూజ్ దిస్ కొటేషన్స్. ఇది స్ఫూర్తిది, ఇది నాది. ఫస్ట్ యాక్చువల్గా బ్లాక్ అండ్ వైట్ తీసుకున్నాను నేను, ఎందుకు పైసలు బొక్క అని. బట్ వాళ్ళు క్లారిటీగా చెప్పిన యాక్చువల్లీ నేను కలర్ ప్రింట్ అవుట్ తీసుకున్నప్పుడు మా అక్కకి చిల్కకి చెప్పిన నేను కలర్ తీసుకుంటా, బ్లాక్ అండ్ వైట్ అయితే సరిగ్గా రాదని చెప్పేసి. బట్ మా అక్క డబ్బులు బొక్క అన్నది. కాకపోతే బ్లాక్ అండ్ వైట్ తీసుకుంటే చాలా చెత్తగా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మా తమ్ముడిని షాప్కి పంపించి మళ్ళీ తను కూడా కలరే తీసుకుంది. సో చెల్లి మాట వినాలన్నమాట. అండ్ థింగ్స్ ఏమేమి కావాలంటే ఇలా ఫొటోస్ అండ్ ఒక క్యాన్వాస్. మీరు క్యాన్వాస్ కాకపోయినా ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ అన్న యూజ్ చేసుకోవచ్చు. బట్ మా ఇంట్లో ఇది ఎప్పటి నుంచి ఈ క్యాన్వాస్లు చాలా ఉన్నాయన్నమాట. అండ్ చాలా చిన్నది ఉంది, నేను పెద్దది సర్లే మళ్ళీ ఇంకా ఎందుకు ఉన్నదే వాడుకోవచ్చు కదా అని సరే చిన్న సైజు విజన్ బోర్డే చేసుకుందాం అన్నట్టు ఇదే క్యాన్వాస్ యూజ్ చేస్తున్నా అనమాట. అండ్ కొన్ని స్కెచెస్
తీసుకున్నాను. గ్లూగమ్, సీజర్, కార్డ్బోర్డ్, పిక్చర్స్ ఇది మ్యాండేటరీ మినిమం. మిగతా అన్ని ఇంకా మీరు డెకరేట్ చేసుకోవాలంటే స్టిక్కర్స్ ఇవన్నీ కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మీరు ఏమేమి ఇమాజిన్ చేసుకోవాలనుకుంటున్నారో అవి ఉంచండి లైక్ విజన్ బోర్డ్లో. జస్ట్ సెకండ్. ఓకే చిన్న విజన్ బోర్డ్ అనగానే చాలామంది ఫ్యాన్సీగా వెళ్తారు, బట్ ఇట్స్ ఓకే. మీకు కావాల్సినవి మాత్రమే మీరు పెట్టుకోవచ్చు. ఇమేజెస్ ఇలా నేనైతే నాకు సెట్ అయ్యే ఇలాంటి ఇమేజెస్ మాత్రమే పెట్టుకున్నా, అంటే దీనికోసం వర్క్ చేయాలనుకుంటున్నామన్నీ. రికార్డింగ్ ఇంకా అన్నీ కట్ చేసుకున్నాక ఎక్కడ ఏది ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నారో రఫ్గా పెట్టుకోండి. దాని తర్వాత మీరు స్టిక్ చేసుకోవచ్చు. అండ్ నిజం చెప్పాలంటే విజన్ బోర్డ్ రియలీ టేక్స్ హార్డ్లీ అరౌండ్ 2 to 4 hours. మీరు నీట్గా పర్ఫెక్ట్గా చేసుకోవాలనుకుంటే ఎక్కువ టైం పడుతుంది, బట్ ఇట్స్ ఓకే. మీరు డిసైడ్ చేసుకోవడానికి మాత్రమే ఎక్కువ టైం పడుతుంది అనమాట. అంటే మీరు మీ రియలిస్టిక్ గోల్స్ అన్నీ సెట్ చేసుకోవడానికి. తర్వాత ఈ విజన్ బోర్డ్ చేయడం ఇట్స్ జస్ట్ టేక్స్ అప్ టు ½ an hour to 1 hour అంతే. ఎందుకంటే జస్ట్ క్యాన్వాస్ బోర్డ్ మీద ఈ పిక్చర్స్ పేస్ట్ చేయడం, బట్ మీరు ఎలాంటి థింగ్స్ మీరు చేయాలనుకుంటున్నారని డిసైడ్ అవ్వడం మాత్రమే మెయిన్ ఫ్యాక్టర్. అండ్ ఫైనలీ హియర్ ఇస్ మై విజన్ బోర్డ్. నేను ఏమేమి చేయాలనుకుంటున్నాను అండ్ 2026లో మీకు చూపించబోతున్నాను డిసెంబర్లో నేను పెట్టుకున్న విజన్ బోర్డ్ అంతా ఫుల్ఫిల్ అయిందా లేదా అన్నది. ఫైనలీ విజన్ బోర్డ్ చేయడం అయితే అయిపోయింది. ఈ మధ్య చాలామంది ఇలా మొబైల్ వర్షన్ వాల్ పేపర్స్ లా కూడా వేసుకుంటున్నారనమాట ఈ విజన్ బోర్డ్ అన్నది. సో ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిద్దాం అనుకుంటున్నా. చాలా ఈజీ ఇది. నార్మల్గా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ సెలెక్ట్ చేసుకున్నట్టు పెట్టుకోండి అండ్ వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా తీసుకొని ఇంకా అన్ని సెలెక్ట్ చేసుకోండి ఫొటోస్. దాన్ని ర్యాండమ్గా ఇలా ప్లేస్ చేసుకోండి. నేనైతే ఇలా జస్ట్ మీకు ఎగ్జాంపుల్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నా, బట్ మీరు నీట్గా పెట్టుకోవచ్చు. చాలామంది విజన్ బోర్డ్స్ చేసుకొని దాన్ని ట్రై చేయకుండానే లైక్ లాస్ట్ ఇయర్ ఎండ్లో లైక్ ఇది వేస్ట్ ఆఫ్ టైం, అసలు ఇది వర్క్ అవ్వదు అది అని అంటారు. బట్ విజన్ బోర్డ్స్ అన్నది లైక్ మీ గోల్స్ అన్నిటిని రిమైండ్ చేయడానికి. సో మీరు ఖచ్చితంగా విజన్ బోర్డ్ చేసుకుంటున్నారంటే మీరు దానికోసం కష్టపడాలి. లైక్ యూ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ ఆల్ ద థింగ్స్ యూ నీడ్ టు అచీవ్. ఈజీగా ఏ థింగ్స్ రావు అండ్ అది వచ్చినా కూడా ఎక్కువ రోజులు ఉండవు. సో నా వర్క్ ఏంటి అంటే లైక్ మీరు ఒక గోల్ సెట్ చేసుకున్నారంటే దానికోసం చాలా కష్టపడండి. మీరు ఇచ్చే ఎఫర్ట్స్ బట్టే దాని రిజల్ట్స్ కూడా ఉంటాయి. ఏదో విజన్ బోర్డ్ చేసుకొని రూమ్లో అలా ఒక కార్నర్కి పెట్టి డైలీ మార్నింగ్ చూసుకుంటే అది పక్కా ఫుల్ఫిల్ అవ్వవు ఏ విషెస్ అయినా కూడా. యూ నీడ్ టు వర్క్ హార్డ్. మీకు కావాల్సింది మీరే అచీవ్ చేసుకోవాలి. సో అప్పుడే మీకు హ్యాపీనెస్ ఉంటుంది అండ్ యూ విల్ గెట్ ఆల్ ద థింగ్స్ దట్ యూ నీడెడ్ ఇన్ మై లైఫ్. ఇంకా సేవ్ చేసుకున్న పిక్చర్ని మీరు ఇలా వాల్పేపర్లో సేవ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ ఎగ్జాంపుల్కి అలా చూపిస్తున్నా. సో ఇట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.